న్యూస్కి స్వాగతం. వాట్ ఈస్ ది ప్రాబ్లం? అది లోకలైజ్ చేయడానికి మీకు ఫిష్ ట్యాంక్స్ అన్ని చేసినంత లోకలైజ్ చేసేయండి. ఇయర్ మార్క్ చేసేటప్పుడు వాటర్ సేవింగ్ వస్తే అప్లాంట్స్ కూడా ఇవ్వడానికి ఓవరాల్ వాటర్ బ్యాలెన్సింగ్, వాటర్ మేనేజ్మెంట్ 40,000 acres దాకా టెంటేటివ్గా లొకలైజ్ చేయాలి సార్. మేడ్ అండ్ యాక్షన్ ప్లాన్ సార్ 6 months కంప్లీట్. సో దిస్ ఇస్ డ్యామేజ్ సార్. గేట్స్ సంబంధించి సార్ 10th గేట్ సార్ డ్యామేజ్ గట్టిగా చెప్పండి. 12 గేట్స్ డ్యామేజ్ అయిపోయింది. మన లీడ్స్ ఏమి డ్యామేజ్ అయిపోయింది సార్. ఎన్ని గేట్స్ డ్యామేజ్ అని? మొత్తం 4 గేట్స్ డ్యామేజ్ అయినాయి సార్. ఇప్పుడు ప్రజెంట్ మిగతాయి కూడా మనం రీప్లేస్ చేస్తాం. నియర్లీ 35 years అయినాయి సార్. మనం డోర్స్ పెట్టుకొని కూడా కొత్తగా మార్చుకోలేదు సార్ అప్పటి నుండి సార్. వాట్ ఈస్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ ది గేట్స్? 2.42 సార్. 2.4 crores. తర్వాత రైట్ సైడ్ రెగ్యులేటర్ కి 5.4 crores రీప్లేస్మెంట్ ఆఫ్ గేట్స్ కూడా మార్చాలి. ఏమో రోప్స్ మార్చాలి సార్. అన్ని కలిపి 8 సార్. ఆల్ గేట్స్ ఈ ఏరియా మెకానికల్ ఆల్రెడీ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్. 300 crores అది ఉందా? ఎన్ని ఉన్నాయి? ఓన్లీ ఎమర్జెన్సీలో ఇప్పుడు ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతున్నాం ఇక్కడ? 696. అక్కడి నుంచి లిఫ్ట్ చేయలేమా? ఇంకొంచెం ఎడలకు తీరామా? అది ఈ కెనాల్ సార్. ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది, ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి అది అట్నే ఉంది. అవును సార్. ఇంకా అది మనం ఈజీగా రాదు సార్. ఎందుకంటే వైల్డ్ లైఫ్ రివైజ్డ్ ప్లాన్ ఇచ్చారు సార్. కండలేరు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా ఆల్తూర్పాడు కెనాల్కి ఫారెస్ట్ లేకుండా ఇచ్చారు సార్. ఫారెస్ట్ లేకుండా చేయించినది రివైజ్డ్ ప్లాన్ ఒకటి ఇచ్చారు సార్. ఫారెస్ట్ కూడా క్లియరెన్స్ తీసుకొని చేశారు. ఫారెస్ట్ లో లేదు అది లేకపోతే బెస్ట్ కదా. అదన్నా రిజర్వాయర్ దగ్గర నుంచి అది చేస్తే నేరుగా ఆ స్ట్రీమ్ అట్లా వెళ్ళిపోతుంది. ఎందుకు ఇంత రోజులు లేట్ అవుతుంది? అది కూడా ఒకసారి తయారు చేయండి. దాని ముందు ప్రాబ్లం ఉందనే మనం ఇట్లా పెట్టాం సార్ యాక్చువల్గా. సో ఇది ఇప్పుడు ఎగ్జామిన్ చేసి వెంటనే చేస్తాం సార్. తమిళనాడు పెట్టాం కదా, అది పూండికి పోతుంది. అవును సార్. అవును సార్. పూండికి పోయినప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా ఇక్కడి నుంచి ఇక్కడికి చేస్తారా, ఇక్కడ చేసి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి పెడతారా, ఇక్కడి నుంచి డైరెక్ట్ చేస్తారా? అదే బెస్ట్ సార్ మనకి. సో చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది. ఇక్కడ నుంచి పుండికి వెళ్ళిపోతుంది. అవును సార్. అవును సార్. ఈ సెపరేట్ డెడికేటెడ్ పుండికి మళ్ళీ ఇక్కడంతా వస్తుంది కదా. పుండి మీద అంటే కూడా మీకు ఆన్లైన్ కూడా మనకి ఆన్లైన్ ఇవన్నీ వస్తాయి కదా. సత్యవేడు వస్తుంది, వెంకటగిరి వస్తుంది, కాళహస్తి వస్తుంది, ఇవన్నీ ఈ పక్క వస్తాయి కదా మళ్ళీ.